నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. ఫస్ట్ పార్ట్లో మనం ఆల్కహాల్ ఎందుకు అలవాటు అవుతుంది, ఆల్కహాల్లో ఉండే కెమికల్స్ ఏంటి, ఒక తండ్రి ఆల్కహాల్తో చనిపోయినా కూడా కొడుకు మళ్ళీ ఎందుకు ఆల్కహాల్ వైపు వెళ్తున్నాడు, ఆల్కహాల్ అలవాటైన వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, దీని గురించి తెలుసుకున్నాం. రెండో పార్ట్లో ఆల్కహాల్ మానిపించడం ఎలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మానాలనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళకి మానిపించాలనుకునే కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. అట్లాగే ఆయుర్వేద చికిత్సా విధానంలో అందుబాటులో ఉన్న కొన్ని కీలకమైన మందుల గురించి కూడా మనం ఈ సెకండ్ పార్ట్లో తెలుసుకోబోతున్నాం. మీరు ఈ పార్ట్ చూడాలనుకుంటే ఈ రెండో పార్ట్ చూడబోయే ముందు అవకాశం ఉంటే కొంచెం ఫస్ట్ పార్ట్ చూడండి, దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది, చాలా వివరాలు దాంట్లో ఉంటాయి. సరే, మరి ఈ ఆల్కహాల్ మానిపించడం ఎలా? బేసిక్గా ఆల్కహాల్ అలవాటైన వ్యక్తులు రెండు రకాలుగా కేటగిరైజ్ చేసి చూడొచ్చు. అందులో మొదటి రకం, తాగితే తాగుతా, పోతే పోతా, నా జీవితం, నా ప్రాణం, నా పిల్లలు అనాథలైతే నాకేంటి, నువ్వు ఏమైపోతే నాకేంటి, పెళ్ళాన్న తల్లి నువ్వు ఏమైపోతే నువ్వు ఎలా చేస్తే నాకేంటి, నేను తాగుతా, నేను డబ్బులు అడగట్లేదు కదా, నా డబ్బులే కదా, నా డబ్బులతో నేను చచ్చిపోతా, నీకెందుకు, ఇటువంటి మాటలు కనుక మీరు ఎవరి దగ్గర విన్నట్టయితే వాళ్ళని దయచేసి ట్రీట్మెంట్ తీసుకురాకండి. ఎందుకంటే వీళ్ళకి ట్రీట్మెంట్ పనిచేయదు. వీళ్ళు డాక్టర్ ఇచ్చినా కూడా, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా, షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా, హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కూడా మళ్ళీ ఆల్కహాల్ వైపు పోతారు. ఇలాంటి వాళ్ళలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిన్న చిన్న మార్పులు వస్తాయి, అది నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో బేసిక్గా ఇటువంటి పోతే పోతా మనస్తత్వం ఉన్న వ్యక్తులు అయితే ఆల్కహాల్ ట్రీట్మెంట్ పెద్దగా పనిచేయదు. ఇంకా రెండో రకం ఉన్నారు, వీళ్ళు మానేయాలని ట్రై చేస్తూ ఉంటారు. రాత్రి తాగొచ్చారనుకోండి, ఇంట్లో పిల్లలు కొంచెం చికాగ్గా ఇరిటేట్ అయితే పొద్దున లేవగానే ఆ పిల్లల మొహం చూసి సిగ్గుపడిపోతూ ఉంటారు. చిచి ఇంకెప్పుడు తాగకూడదు, నిన్న రాత్రి లాస్ట్, ఇంకెప్పుడు నేను అసలు ముట్టుకోను ఆల్కహాల్ అని వాళ్ళ భీషణ ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ అడుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని, నేను మానేయాలనుకున్నాను, ఏం చేయాలి అని. గుళ్ళో తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు, కంకణాలు కట్టించుకుంటూ ఉంటారు, ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు, హారతి పళ్ళెంలో చర్చిలో ప్రార్థనలు చేయిస్తూ ఉంటారు. ఇలాంటి రకరకాల ప్రయత్నాలు వీళ్ళు ఆల్కహాల్ నుంచి బయటకు రావడానికి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పూర్తిగా రాలేక సతమతం అవుతూ ఉంటారు. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే, ఇందాక పోతే పోతా అని చెప్పి కబుర్లు చెప్పిన వాళ్ళు ఈ బ్యాచ్. వీళ్ళల్లో మొదట్లో పెద్ద కబుర్లు చెప్తారు, తాగితే నాకేంటి, నాకేం కాదు, లేదా పోయినా పర్లేదు అని పెద్ద కబుర్లు చెప్పినా కూడా వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, లేదా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, లేదా రిపోర్ట్లో ఏదైనా మేజర్ తేడా వచ్చినప్పుడు ఆ కబుర్లన్నీ పోయి భయం మొదలవుతుంది. నెమ్మదిగా వీళ్ళు కూడా లేదు నేను మానాలి, నేను పోయేట్టున్నాను, రిపోర్ట్లు తేడా వస్తాయని డాక్టర్ మాటని నమ్మి మానడం ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం ఇందాక చెప్పినట్టుగానే ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రెండు కేటగిరీని మనం మార్చొచ్చు. అంటే మానాలనుకుని సిగ్గుపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఏదైనా ఒక సపోర్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు, లేదా రిపోర్ట్లో తేడాలు చూసి భయపడి లేదా నేను ఆల్కహాల్ నుంచి బయటికి రావాలని మనసులో అనుకునే ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా మనం పూర్తిగా మార్పించవచ్చు. అది కేవలం ఒక్క వ్యక్తి, ఒక డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ వల్లనో, లేదంటే ఒక మ్యాజిక్ లాగా రాత్రి ఒక తెలియకుండా ఆహారంలో కలిపేసే మందు వలన సాధ్యం కాదు. అది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ కావాలి, పేషెంట్ నిగ్రహ శక్తి కావాలి, ఫ్రెండ్స్ పరంగా అవకాశం ఉంటే సపోర్ట్ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా మందులు, డాక్టర్లు కావాలి. సరే, మరి ఏం చేయాలి, ఆల్కహాల్ మానిపించాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తాగే వ్యక్తులకి, తాగే వ్యక్తిని మానిపించాలనుకునే కుటుంబ సభ్యులకి, ఇద్దరికి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ తాగే వ్యక్తి అయితే ఒక్కసారి మనస్ఫూర్తిగా నిజాయితీగా ఆలోచించుకోండి, అసలు ఎందుకు తాగుతున్నారు, మీరు తాగడానికి కారణం ఏంటి, సంతోషం కోసం లేదా కిక్ కోసం తాగుతున్నారా, లేదా తాగకుండా ఉండలేకపోతున్నారా? నిజాయితీగా ఆలోచించండి. ఎంత తాగాలనుకున్నారో, చివరికి ఎంత తాగారు. ఒక చిన్న స్మాల్ తాగుదాం అని మొదలుపెట్టి మీరు ఎంతకు వెళ్ళారు? 90 ml దగ్గర ఆపేద్దాం అనుకున్న వ్యక్తులు ఎందుకు హాఫ్కి వెళ్తున్నారు? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించుకోండి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఆల్కహాల్ వైపు మీరు ఎందుకు వెళ్తున్నారో మీకు మీరుగా ఒక పేపర్ మీద రాసుకోండి. వెళ్ళడానికి ఒక కారణం వెతకండి. మీకు కారణం ఉంటే అది తీసుకొచ్చి నాకు చూపించండి. దాన్ని బట్టి మీ సమస్యను మేము పరిష్కరించగలుగుతాం. అట్లాగే ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త, స్ట్రెస్ ఉన్న టైంలో చాలామంది ఆల్కహాల్ తాగుతారు, కానీ అస్సలు చేయొద్దు అలా. ఇది చాలా పెద్ద తప్పు. ఒక్కసారి కనుక మీరు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి ఆల్కహాల్ సపోర్ట్ తీసుకుంటే
మళ్ళీ అక్కడి నుంచి ప్రతిసారి స్ట్రెస్ వచ్చినప్పుడు శరీరం ఆల్కహాల్ కావాలంటుంది. ఆల్కహాల్ ఉంటేనే స్ట్రెస్ నుంచి బయట పడగలనని నమ్ముతుంది. ఇది చివరికి ప్రతిసారి ఆల్కహాల్ వైపు వెళ్ళడానికి దారితీస్తూ ఉంటుంది. ఆల్కహాల్ మానాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా వాటికి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండాలి. ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే వాటిని ప్రేరేపించే పరిస్థితులు, వస్తువులు. అన్నిటికంటే ముఖ్యమైనది జతలు, దిక్కుమాల జతలు, సో కాల్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్లో మంచి ఉంటారు, చెడు ఉంటారు. ఒరే తాగొద్దురా, మంచిది కాదురా, నీ లిమిట్ అయిపోయిందిరా, లేదు ఈరోజు వద్దు, ఎప్పుడైనా ఒకసారి తాగుదాం అని చెప్పే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. అలా కాకుండా మేము ఎంత చెప్పినా కూడా తాగితే ఏమైపోతుంది, వాడు తాగట్లేదా, ఒక్కరోజు ఒక 90 ml వేస్తే ఏం పోయింది, ఎంతమంది తాగట్లేదు, తాగితే ఏమైపోతారు, నేను తాగట్లేదా అంటే మేమందరం పిచ్చోళ్ళమా, తాగేసి నువ్వు ఒక్కడే మంచోడువా, ఒక్కరోజు తాగిపోతే ఆరోగ్యం ఏం పాడైపోదు, ఒక్కొక్కసారి తాగొచ్చు పర్లేదు, హార్ట్ తాకపోయినా పర్లేదు, బీర్ తాగొచ్చు, బీర్ ఆరోగ్యానికి మంచిది. ఇట్లాంటి కబుర్లు ఎవడైనా కనుక చెప్తే గుర్తుపెట్టుకోండి, వాడు మీకు ఫ్రెండ్ కాదు. మనకి తెలుగులో ఏదో సినిమా ఉంటుంది, అందులో చెప్పినట్టుగా ఈ యమ కింకర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ ఫ్రెండ్స్ అంటే ఈ చెత్త ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఈ ఫ్రెండ్స్ రూపాల్లో మీ చుట్టూరునే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి చేసే కొద్దిపాటి ప్రయత్నాన్ని వాళ్ళ మాటలతో పోగొట్టి మీరు మానాలనుకున్నా కూడా మీరు మిమ్మల్ని మానకుండా చేస్తూ ఉంటారు. ఇలాంటి పనికిమాలిన సోకాల్డ్ జతల్ని దూరంగా పెట్టకపోతే, అలాంటి వాళ్ళ నుంచి మీరు బయటికి రాకుండా ఆల్కహాల్ మానాలని ప్రయత్నం చేస్తే అది సక్సెస్ కాదు, 100% కాదు. అది నాకు కొన్ని వేల కేసెస్ చూసిన మీదట నేను చెప్తున్న బలమైన ఎక్స్పీరియన్స్ ఇది. నాకు ఇక్కడ రాజమండ్రిలో సోమాలమ్మ టెంపుల్ అనే ఒక ప్రఖ్యాత టెంపుల్ ఉంది. ఆ వీధిలో ఒక ఫ్యామిలీ ఉండేది, 2 పిల్లలు, ఒక అతను, వాళ్ళ భార్య. అతను బాగా అడిక్ట్ అయ్యాడు. పాపం చాలాసార్లు మానడానికి ప్రయత్నించేవాడు, తాపిపచ్చి చేసేవాడు. అతను ఈ పనికిమాలిన జతలతో తిరిగేవాడు. ఆ జతలో లేదు నాకు ఫ్రెండ్స్ అంటూ ఉండేవాడు. నేను ఒకసారి వాళ్ళ వైఫ్ నా దగ్గరికి వచ్చి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి 28, 29, బాధపడేది, సార్ నాకు ఇలా మా ఆయన ఇలా తయారవుతున్నాడు సార్, ఆ ఫ్రెండ్స్ వద్దని చెప్పినా కూడా అతను నేనైతే ఇంట్లో ఉంచినప్పుడు లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు 15 రోజులు 20 రోజులు తాకుండా ఉంటున్నాడు సార్, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెడగొడుతున్నారు సార్. నేను ఒకరోజు బాధ కలిగి ఆ అమ్మాయితో చెప్పా, అమ్మ నువ్వు ఆ జతల్ని కంట్రోల్ చేయకపోతే ఇతను మాండు అని. ఆ అమ్మాయి పాపం చాలా సీరియస్గా తీసుకుని ఒకసారి ఎప్పుడో వీళ్ళు మంత్ అవుతా ఉంటే అక్కడికి వెళ్ళి లిటరల్లీ ఆ అమ్మాయి చెప్పుతో ఆ ఫ్రెండ్స్ని కొట్టేసింది. చాలా అగ్రెసివ్గా, ఒక మహంకాళి అంటారు కదా, ఆ టైప్లో రియాక్ట్ అయ్యి చాలా గట్టి కొట్టింది అటు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. ఆ ధాటికి ఆ అమ్మాయి తీవ్రత చూసి ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నెమ్మదిగా అతని నుంచి దూరం అయ్యారు, తన కాపురాన్ని తను కాపాడుకుంది. ఇలాంటి అపర కాళికాదేవులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటి కాళికాదేవులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నట్టయితే మీరు అంత తీవ్రంగా కాకపోయినా కూడా కొంత మీ భర్త నుంచి అలాంటి వాళ్ళని దూరం చేయడానికి లేదా మీ కొడుకు నుంచి అలాంటి వాళ్ళని దూరం చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దిన వాళ్ళు అవుతారు. ఆల్కహాల్ తాగే ప్రదేశాలకి పూర్తిగా దూరంగా ఉండాలి. అది బార్ అయినా కావచ్చు, లేదా ఆఫీస్లో తాగే ఏరియా అయినా కావచ్చు, లేదా రెగ్యులర్గా తాగే ఫ్రెండ్స్ ఇల్లు కావచ్చు, ఏదైనా పార్టీ ఏరియా అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్కహాల్ తాగే ఏరియాకి మీరు 100% దూరంగా ఉండకపోతే మీరు ఆల్కహాల్ని కంట్రోల్ చేయలేరు. కొంతమంది ఉంటూ ఉంటారు పేషెంట్లు, వీళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు భార్యకి, జస్ట్ తాగను నేను, ఇలా కంపెనీ ఇచ్చి వచ్చేస్తా అంతే అని అందమైన కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అలా గనక జస్ట్ అలా కంపెనీ అనే పేరుతో వెళ్తే ఆల్కహాల్ తాగే పరిస్థితుల్లో మీకు గనక గతంలో అలవాటు ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం. ఎన్ని కబుర్లైనా చెప్పండి, ఎన్ని మాటలైనా చెప్పండి, ఇది నాకు చాలా తెలిసిన మాట, ఇది మీ వల్ల కాదు. ఒకవేళ 1 రోజు లేదా 2 రోజుల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నా కూడా తర్వాత మీ వల్ల కాదు అది. ఆ పరిసర ప్రాంతాలకు మీరు దూరంగా ఉండకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అలవాటు అయిపోతూ ఉంటుంది. అట్లాగే ఇంట్లో ఆల్కహాల్ ఉండకూడదు. కొంతమంది ఇంట్లో ఆల్కహాల్ బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు, తాగకపోయినా ఉంచుతూ ఉంటారు అన్నమాట. ఇది చేయొద్దు. ఏదో ఒక వీక్ మూమెంట్లో ఇంత మాంచుకున్నా కూడా మళ్ళీ అటువైపు మీ మనసు లాగి అలవాటు అయ్యే అవకాశం ఉంది. స్మోకింగ్ కూడా ఆల్కహాల్ అలవాటుని ప్రేరేపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా స్మోకింగ్ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. స్మోకింగ్ కాల్చేటప్పుడు ఆల్కహాల్ అందుబాటులో లేకుండా చూసుకోండి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఆల్కహాల్ కోరికని పెంచుతాయి. ఉదాహరణకి హై క్యాలరీ ఫుడ్, స్వీట్స్ లాంటివి ఆల్కహాల్ కోరికని పెంచుతాయి. అట్లాగే స్పైసీ ఫుడ్ కూడా, ఉదాహరణకి బిర్యానీ లాంటివి, నాన్ వెజ్ లాంటివి ఆల్కహాల్ తాగాలనే కోరికని పెంచుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇటువంటి తిన్నప్పుడు ఆల్కహాల్ అందుబాటులో లేకుండా అటువైపు వెళ్లకుండా చూసుకోండి, లేదా మీకు మీరుగా ఉన్నప్పుడు వాడకండి.
సో దీనివల్ల కోరిక పెరిగే అవకాశం ఉంది. చల్లటి వాతావరణం, ఆందోళన, ఒత్తిడి లేదా ప్రశాంతమైన వాతావరణం, చక్కటి ప్రకృతి, ఇవన్నీ కూడా ఆల్కహాల్ని ప్రేరేపించే అవకాశం ఉంది. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర ఉండడానికి ప్రయత్నించండి తప్ప ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకండి. అలాగే కొంతమందికి ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని రకాల స్నాక్స్ తింటూ ఉండడం అలవాటు ఉంటుంది. అనేక రకాలు ఉంటాయి. ఈ కార్న్ కానీ లేదా ఏదైనా ఈ బూందీ లాంటివి. మీరు రెగ్యులర్గా ఆల్కహాల్ తాగేటప్పుడు ఎటువంటి స్నాక్స్ అయితే మీకు తిండో అలవాటు ఉందో అటువంటి స్నాక్స్ కూడా తినొద్దు. అవి తింటే మళ్ళీ ఆల్కహాల్ టేస్ట్ అనేది గుర్తొచ్చి అటువైపు లాగుతూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్ళీ ఆల్కహాల్ తాగుతున్న పరిసరాలకి మీరు మీరు ఆ ప్లేస్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే, అనుకోకుండా ఆ ప్లేస్లోకి మీరు వెళ్తే, లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, డోర్ తీసేసరికి మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ గ్లాసులు పెట్టుకుని తాగుతూ రే రారా ఓ పెగ్గేద్దు కానీ అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ క్షణం చాలా మనసు లాగుతుంది. తాగే అవకాశం ఉన్నప్పుడు, అంటే ఇంట్లో వాళ్ళు దగ్గరగా లేకపోవడం కానీ లేదా ఎవరో ఆ టైంలో అడిగే వ్యక్తులు లేకపోతే ఆ టైంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అదే మీ శక్తికి పరీక్ష, అదే మీ భగవంతుడు పెట్టే పరీక్ష కూడా. అటువంటి పరిస్థితి ఏర్పడితే ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లో భార్యకు కానీ లేదా మీరు ప్రేమించే అమ్మాయికి కానీ ప్రేమించే పిల్లలకు కానీ ఫోన్ చేయండి. వాళ్ళతో మాట్లాడుతూనే బయటకు వచ్చేయండి. నాకు ఫోన్ వచ్చిందిరా అని చెప్పి బయట నిర్దాక్షిణ్యంగా వచ్చేయండి. తర్వాత తాగే వాళ్ళని ఎప్పుడు కూడా తిట్టకండి. కొంతమంది నాకు పేషెంట్లు చెప్తూ ఉంటారు, నేను మానేశాను సార్, ఎవడన్నా తాగుతూ ఉంటే తిడతాను సార్. చేయొద్దు. మీరు ఇలా తాగే వాళ్ళని కనుక తిడితే వాళ్ళకి ఒక రకమైన రోషం కలిగి వాడిని కూడా చెడగొట్టాలనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా 1-2 టైం సందర్భాలు వచ్చినప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మిమ్మల్ని ఆల్కహాల్ వైపు దింపేస్తూ ఉంటారు. మీకు గనక రిపోర్ట్లో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఆ రిపోర్ట్లు ఫోటో తీసి అందుబాటులో పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు తాగాలని మనసు లాగినప్పుడు అవకాశం ఉంటే ఆ ఫోన్ తీసి ఆ రిపోర్ట్స్ చెక్ చేసుకోండి. మీ తాగాలనే కోరికని ఆ రిపోర్ట్లు కొంతవరకైనా తగ్గించగలుగుతాయి. నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉండేవాడు ఇక్కడ వేమగిరి దగ్గర. ఇతను ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళిద్దరు కలిసి తాగేవారు. ఆ ఫ్రెండ్ చనిపోయాడు, ఆల్కహాల్తో లివర్ చెడిపోయి. ఇతను మానేయాలని చాలా బలంగా అనుకునేవాడు, ఇబ్బంది పడేవాడు అనమాట. సో ఇతను ఆ ఫ్రెండ్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అక్కడ డెడ్ బాడీకి ఆ ఏడుపు, అతని భార్య ఏడుపు, అనాథలైపోయిన ఆ పిల్లలు, తండ్రి లేకుండా బాధపడుతున్న ఆ పిల్లలకి వీడియో తీసి ఆ వీడియోని అతను సెల్లో సేవ్ చేసుకున్నాడు. నాకు చెప్పాడు కూడా ఈ విషయం పేషెంట్. ఇతనికి ఎప్పుడు తాగాలనిపించినా కూడా ఆ వీడియో ఓపెన్ చేసి ఆ ఏడుపు, ఆ చనిపోయిన ఫ్రెండ్ మృతదేహం, ఆ పిల్లల్ని చూసి ఒక్కసారి కనుక ఒక 2-3 మినిట్స్ ఆ పరిస్థితులు కనుక అతను గుర్తు చేసుకుంటే అతనికి తాగాలనే కోరిక తగ్గిపోయేదట. ఇట్లాగా చాలా కష్టమైన తాగుడు మాండవ్ అనే యుద్ధంలో కూడా అతను గెలిచి విజయం సాధించి ఈరోజు అలవాటు నుంచి పూర్తిగా బయటకు వచ్చి తను చక్కదిద్దుకున్నాడు. ఇలాంటి అనేక రకాల జాగ్రత్తల సాయంతో ఆల్కహాల్ని జయించవచ్చు కూడా. ఆల్కహాల్ తాగే వాతావరణంలో మాటలు కూడా కొన్నిసార్లు ఆల్కహాల్ తాగేవాడిని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక చోట కూర్చున్నారనుకోండి, మీరు తాకపోయినా కూడా చుట్టుపక్కల జనాలు తాగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ జోష్ మాటలు ఉంటాయి. ఆల్కహాల్ తాగే టైంలో ఆ జోష్ మాటలు, ఆ నవ్వులు మీకు కూడా ఒక పెగ్గు తాకడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. సో నిర్దాక్షిణ్యంగా అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ మాటలు వినకండి. అవకాశం ఉంటే మ్యూజిక్ వినండి, ప్రశాంతమైన ఏదైనా చక్కటి సాంగ్స్ ప్లే చేసుకోండి. ఆ పరిసరాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీతో మీరు అస్సలు బేరపడకండి. ఇది చాలా మంది చేసే తప్పు. ఇది లాస్ట్, ఇంకెప్పుడు తాగను, ఒక్క పెగ్ అంతే, ఒక 90 ml తాగుతా, లేదా ఒక 30 ml స్మాల్ అంతే, ఒక 60 ml స్మాల్ అంతే, ఇంకెప్పుడు ఇది తాగను, ఈరోజు ఇదే తాగడం, మళ్ళీ ఎప్పుడో 3 months తర్వాత తాగుతా. ఇలాగా చాలా మంది ఆల్కహాల్తో బేరపడుతూ ఉంటారు. వద్దు, అస్సలు తాగొద్దు. ఒక్కసారి కనుక మీరు అటైపోతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మీ వల్ల కాదు. అట్లాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల శరీరంలో కొన్ని రకాల కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి. ఈ కెమికల్స్ ఆల్కహాల్ నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడంలో మీకు చాలా బలంగా సాయం చేస్తూ ఉంటాయి. మీరు ఆల్కహాల్ మానేయాలి అనుకుంటే బహిరంగంగా అందరికీ చెప్పాలి. పెళ్ళి ఎలాగైతే బహిరంగంగా చేస్తామో ఆల్కహాల్ మానేయడం కూడా బహిరంగంగా చేయాలి. అంతే తప్ప సీక్రెట్గా ఆ రోజు నేను మానేశానని మనకు మనమే చెప్పుకోవడం కానీ లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ కాదు. ఆల్కహాల్ మానేసినట్టు అయితే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. మీరు పూర్తిగా మానేసినట్టుగా అందరికీ తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. దీనివలన కొంతైనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. తాగాలి అనుకున్నప్పుడు కాస్త గిల్టీ ఫీలింగ్ కలిగితే ఆ క్షణం, ఆ తీవ్రత, క్రేవింగ్ అంటారు కదా, లాగుతుందనమాట ఆల్కహాల్ తాగాలని. ఆ క్రేవింగ్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. తర్వాత ఆల్కహాల్ మానేయడంలో అతి పెద్ద అడ్డు విత్డ్రాల్ సిమ్టమ్స్.
వాస్తవానికి ఆల్కహాల్ మానేయడంలో డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మాకు కూడా అతిపెద్ద అడ్డు ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్. ఎవరైనా వ్యక్తికి దీర్ఘకాలంగా ఆల్కహాల్ అలవాటు ఉంటే అతను దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు, లేదా మేము బయటికి తీసుకురావడానికి బలవంతంగా అతన్ని కట్టడి చేసినప్పుడు అతనిలో కొన్ని శారీరక మానసిక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అవి కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టి తనకు తాను ఇబ్బంది పడుతూ ఉంటాడు, అతని పక్కన ఉన్న బంధువుల్ని డాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి ఈ లక్షణాలు అనేవి చేరుతూ ఉంటాయి. దీని వలన అతను మళ్ళీ ఆల్కహాల్ వైపు వెళ్ళడానికి కారణం అవుతూ ఉంటాయి. ఏంటి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్? చాలా సివియర్గా ఉంటాయి ఇవి. ఉదాహరణకి ఆందోళన, విపరీతమైన కంగారు, బుర్ర పనిచేయకపోవడం, చేతులు వణుకులాగా వస్తుండడం. ఇది చాలా ప్రామినెంట్గా కనబడుతూ ఉంటుంది చాలా మందిలో లక్షణం. ఒక రకమైన చిన్న ట్రీమర్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా వణుకుతూ ఉంటాయి, రెండు చేతులు కాళ్ళు కూడా వణికిపోతూ ఉంటాయి. అట్లాగే విపరీతమైన తలనొప్పి, తల బరువు, అలసట, తీవ్రమైన కండరాల నొప్పి, అట్లాగే అస్సలు నిద్ర పట్టకపోవడం, పిచ్చి పిచ్చి మాటలు, పరాకు మాటలు, బూతులు, అరుపులు, కేకలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొన్నిసార్లు హాస్పిటల్లో మేము పేషెంట్ని ఆ యాజిటేటివ్ మెంటాలిటీ, ఆ ఫెరోషియస్ మెంటాలిటీని తట్టుకోలేక కొన్నిసార్లు అయితే పేషెంట్ని ఈ మానసిక సమస్యలతో ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్లో కట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. వాళ్ళే ఏదైనా హాని చేసుకుంటూ ఉండడం, లేదా పక్క వాళ్ళకి హాని చేస్తూ ఉండడం, నిద్రలో ఒక్కసారిగా లేచి పెద్ద పెద్ద కేకలు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉండడం. కొన్నిసార్లు అయితే ఇంట్లో వాళ్ళైతే ఈ తీవ్ర చేష్టలు చూసి భయపడి సర్లే తాగుతాడులే పోతాడులే అని చెప్పి మళ్ళీ అతను ఆల్కహాల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు చెప్తూ ఉంటారు. పేషెంట్లు కూడా కొన్నిసార్లు ఈ వణుకు కానీ ఈ బుర్ర పనిచేయకపోవడం లాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు భయపడి ఏమో ఆల్కహాల్ మానేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ అటువైపు వెళ్ళి ఇంకా తాకపోతే నేను ఉండలేనేమో, ఇలాంటివి ఏమైనా వస్తాయేమో అని భయపడి మళ్ళీ ఎడిక్షన్ వైపు వెళ్ళడానికి కారణం అవుతుంది. ఇక ఆల్కహాల్ చికిత్స అనేది చాలా దీర్ఘకాలిక ప్రక్రియ. ఆల్కహాల్ ట్రీట్మెంట్ అనేది ఏదో డెంగ్యూ లాగా లేదా టైఫాయిడ్ ట్రీట్మెంట్ లాగా ఒకసారి చేసేసి ట్రీట్మెంట్ అయిపోయిందిలే ఇంక మొత్తం బయటకు వచ్చేసాడు అనుకోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ ఎడిక్షన్కి క్యూర్ లేదమ్మా. అది జీవితాంతం ప్రాసెస్. అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. ట్రీట్మెంట్ అంటే మందులు కాదు, డాక్టర్ దగ్గరికి కనబడుతూ ఉండాలి, అవసరమైతే డాక్టర్తో పేషెంట్ని మాట్లాడిస్తూనే ఉండాలి. ఆల్కహాల్ అనేది చాలా బలమైన ఎడిక్షన్. ఆల్కహాల్ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మానేసాడులే, 3 నెలలు మానేసాడులే, 6 నెలలు మానేసాడులే, ఇంక అటువైపు వెళ్ళట్లే అని మీరు కనుక నమ్మితే మీరు మోసపోయినట్టే. ఆల్కహాల్ తిరిగి వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఇక్కడ సీతానగర్ అనే ఊరు ఉండేది. బ్యూటిఫుల్ ప్లేస్, గోదావరి గట్టున ఉంటుంది అది. ఇక్కడ నుంచి 2015 ప్రాంతాల్లో ఒక వ్యక్తి వచ్చేవాడు. 3 పిల్లలు అతనికి. అసలు చచ్చిపోవాల్సిన స్థితి అనమాట. అతను భార్య పాపం బక్కగా ఉండేది, వచ్చిన డబ్బంతా దానికి తగిలేసేవాడు, అసలు కూలి పనికి సరిగ్గా కూడా వెళ్ళేవాడు కాదు, పిల్లలకి తిండి సరిగ్గా ఉండేది కాదు. ఇటువంటి స్థితిలో, చనిపోవాల్సిన స్థితిలో అతన్ని మేము చాలా కష్టం మీద నేను రెగ్యులర్గా మాట్లాడేవాడిని. ఓపీ ఎంత ఉన్నా కూడా ఆపుకుని మరి ఇతను బతికించాలని ప్రయత్నంతో అతన్ని ఆపాం. మొత్తం ఆల్కహాల్ నుంచి బయటకు వచ్చాడు, తన తప్పును తను తెలుసుకున్నాడు. నెమ్మదిగా అతను రెగ్యులర్గా కూలికి వెళ్ళడం మొదలు పెట్టాడు. కాస్తంత చేతిలో డబ్బులు మిగిలే, భార్యకి కాస్త చీరలు ఏమైనా కొనేవాడు. ఆ అమ్మాయి ఫేస్లో తిరిగి చిరునవ్వు కనపడింది. పిల్లలు కాస్తంత మంచి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. 2010లో ఆల్కహాల్ మానేశాడు. ఇలాంటి వ్యక్తి తిరిగి అటువైపు వెళ్ళేవాడు కాదు. నేను ఆ అమ్మాయికి రెగ్యులర్ చెప్పేవాడిని, ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకురామా, మందులు లేకపోయినా పర్లేదు, నాకు అతను చూపించు అని. ఇలాంటి వ్యక్తి, బాగున్న వ్యక్తి 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైంలో ఈ ఫ్రెండ్స్ అంటారు కదా, సోకాల్డ్ ఫ్రెండ్స్, ఈ రాజకీయ పార్టీల బ్యాచ్, వీళ్ళు ఆ ర్యాలీలకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ హడావిడిలో పడి 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ ఆల్కహాల్ తాగాడు. తాగడం ఎలా తాగాడు అంటే 3 రోజులు ఇంకా వెర్రెక్కినట్టు రాత్రి పగలు తాగుతూనే ఉన్నాడు. చనిపోయాడు. 2015లో మేము ఏ వ్యక్తిని అయితే కాపాడేమో ఆ 2019లో ఆ వ్యక్తి తిరిగి ఆ పిల్లల్ని, ఆ భార్యని అనాథలు చేసిపోయాడు. ఆ భార్యని చూస్తే నిజంగా జాలేసింది. ఒక దశలో నేను ఆ అమ్మాయిని అడిగాను కూడా, అసలు ఎందుకమ్మా 3 పిల్లల కన్నా ఇలాంటి వ్యక్తిని తెలుసు కూడా అని. ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. సో కాబట్టి ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది కేవలం టాబ్లెట్లు వేసుకుంటేనో లేదా కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటేనో పోయే సమస్య కాదు, ఇది దీర్ఘకాలిక సమస్య. అట్లాగే ఆల్కహాల్ ట్రీట్మెంట్ విషయంలో 2 రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి మెడికేషన్ అంటే మందులు, రెండోది కౌన్సిలింగ్. చాలా కీలకమైన కౌన్సిలింగ్ అనేది ట్రీట్మెంట్కి అనుబంధం కాదు, మెడిసిన్స్కి అనుబంధం కాదు. ఇది ట్రీట్మెంట్లోనే ఒక భాగం. కేవలం మందులు ఇస్తే ఆల్కహాల్ నుంచి ఎప్పుడు బయటికి రాలేడు. ఏదో మెడిసిన్ తీసుకొచ్చి తెలియకుండా
ఆహార పదార్థాల్లో కలిపేస్తేనో, చారులోనో, సాంబార్లోనో, లేదంటే కూరలోనో కలిపేసి అది పెట్టేస్తే దాని నుంచి అలా బయటకు వచ్చేయచ్చు ఆల్కహాల్ అనేది వట్టి భ్రమ. ఇలాంటి భ్రమలు నమ్మి చాలామంది 3-4 వేలు తగిలేసుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. ప్రాపర్ కౌన్సిలింగ్తో బయటికి రాగలితేనే అతను తిరిగి అటువైపు వెళ్లకుండా మనం కాపాడవచ్చు. మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఆల్కహాల్ విషయంలో మేము చాలా పారామీటర్స్ చూస్తాం. అతను ఎంత తాగుతాడు, ఎన్ని సార్లు తాగుతాడు, ఏ రకం మందు తాగుతాడు, 3 కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే రెగ్యులర్గా తాగుతాడా లేదా బింజ్ డ్రింకింగ్ చేస్తాడా, తాగే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది డైలీ తాగుతారు లేదా వారానికి 2-3 సార్లు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు. కొంతమంది ఒక 3-4 నెలలు పూర్తిగా ఆల్కహాల్ దూరంగా ఉంటారు. తర్వాత వెర్రెక్కినట్టుగా ఒక 15 రోజులు లేదా నెల రోజులు రాత్రి పగలు తాగేస్తారు. మళ్ళీ ఒక 3-4 నెలలు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇది వాస్తవానికి రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకంట ఇలాగ ఒకేసారి అతిగా తాగి తర్వాత కొన్నాళ్ళు మానేసే వాళ్ళే ఎక్కువ రిస్క్లో ఉంటారు. చాలామంది ఏమనుకుంటారు అంటే మేము చాలా కాలం దూరంగా ఉన్నాం కదా, ఒకేసారి తాగుతున్నాం కదా, మళ్ళీ దూరంగా ఉంటున్నాం కదా. రెగ్యులర్గా కొద్దిగా తాగే వాళ్ళతో పోలిస్తే ఇలా ఒకసారి తాగే వాళ్ళకే ప్రాణాపాయం ఎక్కువ సంభవిస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇది మేము రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. అట్లాగే సింగిల్గా తాగుతాడా లేదంటే గ్రూప్గా తాగుతాడా? సింగిల్గా తాగే వాళ్ళకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా తాగుతాం, అలా సింగిల్గా ఉన్నా కూడా తాగి, కొంతమంది ఏంటంటే వాళ్ళు సింగిల్గా ఉంటే తాగరు, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేనే, కంపెనీ ఉంటేనే తాగుతారు. దానికోసం కంపెనీ ఎత్తుక్కుంటూ ఉంటారు కూడా. ఒకవేళ ఎవరు దొరకకపోతే ఆ రోజు మానేస్తారు. సో ఇలాంటి వాళ్ళు కొంత బయటకు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సింగిల్గా తాగడం కూడా అలవాటు అయితే ఇంకా రాత్రి పగలు అదే పని మీద ఉంటారు. వాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన జతలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఇతన్ని ప్రేరేపిస్తున్నారా, అట్లాగే ఇతర అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అంటే స్మోకింగ్ కానీ, గంజాయి కానీ, ఇతర ఏమైనా హ్యాబిట్స్ ఏమైనా ఇతనికి ఉన్నాయా ఆల్కహాల్కి అనుబంధంగా, అయి ఉంటే ఇది మాండు. ఏదైనా ఇంట్లో పరిస్థితులు ఆల్కహాల్కి కారణం అవుతున్నాయా, ఆర్థిక సమస్యలు కానీ లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ. సో ఇటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఆల్కహాల్ దారితీస్తూ ఉంటాయి. ఇవన్నీ పారామీటర్స్ కూడా మేము కౌంట్ చేసుకున్న తర్వాతే పేషెంట్కి ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆయుర్వేద చికిత్సా విధానంలో ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ని మదాత్యయం అంటారు, అంటే మద్యానికి బానిస అవ్వడం. ఈ మదాత్యం అనే రోగం గురించి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చాలా సవివరంగా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చరక సంహిత అనే ఒక 3000 సంవత్సరాల క్రితం నాటి గ్రంథంలో చికిత్సా స్థానం అనే ఒక విభాగంలో మదాత్య చికిత్స గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ బాధ అంటే ఈ ఆల్కహాల్ అడిక్షన్ బాధ అనేది కొత్తగా వచ్చింది కాదు, ఇది చాలా పాత కంప్లైంట్. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి అనేక మంది ఈ సమస్యతో బాధపడ్డారు. కానీ ఆయుర్వేద వైద్య శక్తి సహాయంతో చాలా మంది దీని నుంచి పూర్తిగా బయటికి రాగలిగారు కూడా. ఆయుర్వేదం ప్రకారం మద్యం అనేది ఒక విషం, మద్య విషం అంటారు దీన్ని. ఆయుర్వేదంలో విషానికి ఎలాంటి గుణాలు అయితే చెప్పారో సరిగ్గా దగ్గర అలాంటి గుణాలే మద్యానికి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఎలాగైతే విషం అనేది జీవశక్తిని, దాన్ని ఆయుర్వేదంలో ఓజస్సు అంటారు, జీవశక్తిని కృషింపజేస్తుందో మద్యం కూడా జీవశక్తిని కృషింపజేస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో బేసిక్గా ఆల్కహాల్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పంచకర్మ చికిత్స, రెండవది మందులతో చేసే ట్రీట్మెంట్. బేసిక్గా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ అనేది 2 రకాలు. ఒకటి శమన చికిత్స, రెండవది శోధన చికిత్స. శమన అంటే కొన్ని రకాల మందులతో రోగాన్ని అణిచేయడం, దీని ద్వారా రోగం తగ్గినా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. రెండవది శోధన చికిత్స. శోధన అంటే క్లీన్ చేయడం, కొద్దిగా టైం తీసుకున్నా కూడా శరీరం లోపల నుంచి మొత్తాన్ని క్లీన్ చేసే ప్రక్రియ ఈ శోధన చికిత్స. శోధనలో ఏం చేస్తారంటే శరీరంలో పేరుకుపోయిన ఆ దోషాలు కానీ టాక్సిన్స్ కానీ కొద్దిగా టైం తీసుకుని ఇమీడియట్గా రిజల్ట్ రాకపోయినా దీర్ఘకాలికం పాటు ఆ ఫలితం ఉండేలాగా ప్రత్యేకమైన చికిత్సలు చేస్తూ ఉంటారు. ఈ శోధన చికిత్స ద్వారా శరీరం క్లీన్ అయిన తర్వాత అనేక రకాల రుగ్మతలు దాని మూలాల నుంచి తొలగిపోయి మళ్ళీ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. పదార్థీయ చికిత్సలు కూడా, అంటే ఈ మద్యం అలవాటు చికిత్సలో కూడా శమన చికిత్స ద్వారా కొన్ని లక్షణాలు తగ్గిస్తాం మందుల ద్వారా. శోధన చికిత్స ద్వారా దీర్ఘకాలికంగా ఆ అలవాట్ల వల్ల వచ్చిన శారీరక డ్యామేజ్ని మనం మూలాల నుంచి తొలగించి శరీరం తిరిగి ఆల్కహాల్ అలవాటు లేని స్థితికి తీసుకెళ్లేలాగా చేయొచ్చు. ఇలాంటి శోధన చికిత్సలో ప్రాథమికంగా 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఈ నస్యకర్మ, అంటే ముక్కులో డ్రాప్స్ వేసే చికిత్స. దీన్నే ఆయుర్వేదంలో శిరో విరేచనం అంటారు. అంటే బ్రెయిన్లో ఉండిపోయిన కొన్ని రకాల టాక్సిన్స్ని, దోషాలని, మద్యం వల్ల బ్రెయిన్లో జరిగిన డ్యామేజ్ని
ఈ నస్యకర్మ ముక్కులో డ్రాప్స్ వేసే చికిత్స ద్వారా విరేచనం బయటికి పోయేలాగా చేయొచ్చు. సో ఈ నస్యకర్మ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. కరెక్ట్. దీంట్లో భాగంగా ఆయిల్స్ అనేవి ముక్కులో డ్రాప్స్ రూపంలో వేస్తూ ఉంటాం. ప్రాపర్ ఆయిల్ సెలెక్ట్ చేసుకుని పేషెంట్కి కనుక నస్యకర్మ చేయగలిగితే చక్కటి ఫలితం ఉండే అవకాశం ఉంది. మరొక పంచకర్మ చికిత్స ధారా చికిత్స. ఇది నేరుగా బ్రెయిన్ పైన పనిచేసే చికిత్స. దీంట్లో అనేక రకాల ఆయిల్స్ వాడతారు, కషాయాలు వాడతారు, మందులతో ఉడకపెట్టిన పాలు కానీ మందులతో తయారు చేసిన పెరుగు కానీ దీంట్లో వాడుతూ ఉంటారు. ఈ చికిత్సలో భాగంగా నేరుగా తలపైన ఆ పదార్థాలని దగ్గర దగ్గర 40-45 నిమిషాల పోయడం జరుగుతుంది. అనేక రకాల ఆయిల్స్ వాడతాం. ఉదాహరణకి క్షీరబాల తైలం అని కానీ, బ్రాహ్మీ తైలం అని కానీ, స్వచ్ఛమైన తిల తైలం అని కానీ, క్షీరధార అని కానీ, తక్కరధార అని కానీ అనేక రకాల చికిత్సలు మేము చేస్తూ ఉంటాం. ఈ చికిత్సలతో మూలాల్లోని సమస్యని, దోషాలను మనం తొలగించి అతను తిరిగి ఆరోగ్యవంతులయ్యేలాగా చేస్తాం. మందులు కూడా దీనికి అనేక రకాలు వాడుతూ ఉంటారు. ఆల్కహాల్ ట్రీట్మెంట్లో, ఆయుర్వేదిక్లో ఆల్కహాల్నే మందుల కింద వాడుతూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైన ట్రీట్మెంట్ విధానం. కేవలం ఆయుర్వేదిక్లోనే ఎక్కువ ఉంటుంది ఇది. ఆల్కహాల్ ద్వారా శరీరం పాడైంది కాబట్టి తిరిగి ఆల్కహాల్ కలిగిన మూలికలతో తయారైన ఆల్కహాల్ కలిగిన ఔషధాలని ఇక్కడ చికిత్సకు వాడతారు. అలాంటి ఔషధాల వలన విత్డ్రాల్ సింప్టమ్స్ ఉండవు. సులువుగా ట్రీట్మెంట్ ద్వారా అతను బయటపడతాడు. ఒక్కసారి మందు మానేయడం వలన వచ్చే ఇబ్బందులు లాంటివి మనం రాకుండా నివారించవచ్చు. అనేక రకాల శక్తివంతమైన ఔషధాలని మనం ప్రయోగించవచ్చు. ఇందులో ప్రాథమికంగా మనం చెప్పుకునేది శ్రీఖండాసవ అనే ఔషధం. శ్రీఖండాసవ ఆల్కహాల్ ట్రీట్మెంట్లో ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి. ఇది మనిషి క్రేవింగ్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ తాగాలనే కోరికని తగ్గించేలాగా చేయగలదు. శరీర డ్యామేజ్ని కూడా అరికట్టగలిగే శక్తి ఉంది. మరొక చక్కటి ఔషధం అశ్వగంధారిష్ట. ఇది నేరుగా బ్రెయిన్ పైన పనిచేసే మందు. ఇది స్ట్రాంగ్ ట్రాంక్యులైజర్, ప్రశాంతతను చేకూర్చే మందు. ఆల్కహాల్ మానేసిన వాళ్ళలో చాలామంది ఇరిటేట్ అవుతూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కోపం చూపిస్తూ ఉంటారు, ఒక ఇరిటేట్ మనస్తత్వం కలిగి ఉంటారు. అశ్వగంధారిష్ట ఆ మెడిసిన్లో ఉండే అశ్వగంధ అనే మూలిక వలన ఈ రకమైన లక్షణాలది కంట్రోల్ చేయగలుగుతుంది. పేషెంట్ ప్రశాంతంగా ఏ రకమైన ఉద్వేగాలకు గురి కాకుండా చేయగలదు. అట్లాగే ద్రాక్షాదిరిష్ట. ఈ ద్రాక్షాది అరిష్ట అనేది దాదాపు ఆల్కహాల్ లాంటిదే, ద్రాక్ష పళ్ళతో తయారవుతుంది. కానీ దానికి అనుబంధంగా అనేక రకాల మూలికలు కలుపుతారు. ఇది కనుక యూజ్ చేస్తే ఆల్కహాల్ అలవాటుని జాగ్రత్తగా మరొక రకమైన ఆయుర్వేదిక్ ఆల్కహాల్తో బయటికి తీసుకొచ్చేయచ్చు. దీనివలన ఈ రకమైన ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా గతంలో ప్రమాదకరమైన మందు తీసుకోవడం ద్వారా కృషించిపోయిన అతని బాడీ తిరిగి నార్మల్ అయి బల్యంలాగా పనిచేసి అతను తిరిగి ఎనర్జెటిక్గా ఉండేలాగా, సత్తుతో ఉండేలాగా చేయగలుగుతుంది. సరస్వతి అరిష్ట. ఇదొక మరొక చక్కటి ఔషధం. ఈ ఔషధం అతను కంట్రోల్ లాగా ఉండేలాగా, తనకు తాను నిగ్రహించుకునేలాగా, ఆల్కహాల్ కోరికను కలిగినప్పుడు తాను అణుచుకునేలాగా చేయగలుగుతుంది. ఈ మందులేవి కూడా పేషెంట్ తనకు తాను వాడకూడదు. వైద్య పర్యవేక్షణలో జాగ్రత్తగా వాడితే చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అట్లాగే 2 రకాల పానీయాలు కూడా ఆల్కహాల్ కోరికను తగ్గిస్తాయని చెప్పి ఆయుర్వేదిక్ చెప్తోంది. పానీయాలు ఇవి పళ్ళతో తయారవుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. మద్యం కూడా తీపి పదార్థాల నుంచి ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ముఖ్యంగా పళ్ళ నుంచి, లేదా కొన్ని రకాల ధాన్యాల నుంచి, లేదా కొన్ని రకాల దుంప పదార్థాల నుంచి ఎక్కువగా ఆల్కహాల్ అనేది తయారవుతూ ఉంటుంది. దాంట్లో ఒకవేళ దుంపల నుంచి కానీ లేదా మరొక దాని నుంచి తయారు చేసినా కూడా ఎంతో కొంత షుగర్ అనేది దాంట్లో కలుపుతూ ఉంటారు, స్వీట్ అనేది కలుపుతూ ఉంటారు. కాబట్టి దేని నుంచి అయితే తయారైందో ఆ మూల పదార్థాన్ని మనం వైద్యానికి ఉపయోగిస్తే ఆల్కహాల్ కోరికను తగ్గించవచ్చు అని ఆయుర్వేదిక్ చెప్తాం. సో ఎలాంటివి వాడతారంటే ఖర్జూరాది మంద, అలాగే ద్రాక్షాది మంద. ఖర్జూరాది మంద అంటే ఖర్జూరంతో తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? ఎండు ఖర్జూరం తీసుకుని ముందుగా కొద్దిగా నీళ్లు దాంట్లో పోసి గింజ తీసేసి 1 గంట సేపు దాన్ని నానబెట్టాలి. దాంతో ఆ గట్టిదనం పోయి మెత్తబడుతుంది. ఇప్పుడు ఆ పదార్థానికి 4 రెట్లు నీళ్లు పోసి బాగా మ్యాష్ చేసి చిలికి ఈ లిక్విడ్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తినక ముందు తాగాలి. ఈ ఖర్జూరాది మంద తాగితే మీకు ఆల్కహాల్ కోరిక తగ్గుతుంది అని ఆయుర్వేదిక్ చెప్తాం. దీంట్లో ప్రత్యేకంగా షుగర్ కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తీయగానే ఉంటుంది. లేదు కావాలి అనుకుంటే పటిక బెల్లం కలపాలి తప్ప చక్కెర కలపకూడదు. మరొక చక్కటి ఔషధం ద్రాక్షాది మంత. దీనికి గ్రీన్ కలర్ గ్రేప్స్ తీసుకోవాలి. గ్రేప్స్ వాష్ చేసి వాడిని మ్యాష్ చేసి అవకాశం ఉంటే గింజలు అవి తీసేసి మ్యాష్ చేసిన ముద్దకి 4 రెట్లు
నీళ్లు కలిపి బాగా చిలికి ఉదయం సాయంత్రం ఈ తీపి అంటే పటిక బెల్లం కలిపి కానీ కలపక కానీ తీసుకుంటూ ఉంటే ఆల్కహాల్ కోరిక తగ్గుతుంది అని ఆయుర్వేదిక్ చెప్తోంది. లంఘన చికిత్స కూడా ఆయుర్వేదిక్లో ఈ ఆల్కహాల్ కోరికను తగ్గిస్తుందని చెప్తుంది. లంఘన అంటే శరీరం తేలిగ్గా చేసే చికిత్స. ఉదాహరణకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఆల్కహాల్ కోరికను తగ్గిస్తుంది. ఇది వైద్య పర్యవేక్షణలో మేము చెప్పి ఆ శరీర తత్వం పట్టి చేయిస్తూ ఉంటాం. జాగ్రత్తగా చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే మరింత జాగ్రత్తగా చేయాలి. డయాబెటీస్ లేని వాళ్ళు మీరు హనీ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది హనీ ఫాస్టింగ్ అంటే ఒక 2-3 రోజుల పాటు కేవలం ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుని, కొంతమంది అయితే అది కూడా తీసుకోరు, ఉదయం పూట మాత్రమే ఆహారం తీసుకుని మిగతా టైంలో మీకు ఆకలి వేసినప్పుడు నీరసం వచ్చినప్పుడు కొద్దిగా నీళ్ళలో తేనె కలిపి తాగుతూ ఉంటారు. కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు దాంట్లో వికార పెట్టకుండా ఉండడం కోసం. ఇలాగ తేనె మాత్రమే తీసుకుని ఫాస్టింగ్ చేయొచ్చు. ఇలాంటి ఫాస్టింగ్ వలన ఒంట్లో ఆల్కహాల్ తాగే వ్యక్తుల్లో చాలా మందికి ఒళ్ళంతా నీరు పట్టేస్తూ ఉంటుంది. ఈ నీరు పడడం సమస్య తగ్గి తిరిగి శరీరం నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కడ్జు అనే ఒక మూలిక ఉంది. బేసిక్గా ఇది చైనాకి సంబంధించిన ఒక హెర్బ్, ఒక మూలిక. దీన్ని పురేరియా లోబోటా అని పిలుస్తూ ఉంటారు, చైనాలో దొరికేదాన్ని. ఆ మూలికకి ఇండియాలో దగ్గరగా ఉండే మరొక మూలిక కూడా అందుబాటులో ఉంది, అదే పురేరియా ట్యూబరోజా. దీన్ని ఆయుర్వేదంలో విదారికంద అని పిలుస్తూ ఉంటారు. విదారికంద పురాతన ఆయుర్వేద కాలం నుంచి అందుబాటులో ఉన్న చక్కటి ఔషధం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది? దీంట్లో ఐసోఫ్లావనాయిడ్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి, న్యాచురల్ కెమికల్స్, అంటే ప్రకృతి సిద్ధంగా ఉండే ఈ కెమికల్స్ అన్నమాట. ఇవి ఒక వ్యక్తి కొద్దిగా ఆల్కహాల్ తాగేసరికి అతనికి ఆ కిక్ ఎక్కిపోయినట్టుగా, ఆల్కహాల్ అతనికి సరిపోయినట్టుగా భ్రమ కలిగిస్తుంది. దాంతో ఇంకా చాలరా అనుకుంటూ ఉంటాడు. ఒక హాఫ్ తాగితే వచ్చే ఆ కిక్ని 90 ml తాగేసరికి వచ్చేలాగా ఈ విదారికంద చేయగలదు. దాంతో అతని ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తగ్గిపోతుంది. ఎంతలాగా తగ్గుతుందంటే అనేక రకాల పరిశోధనల్లో, ఈ విదారికంద పైన జరిగిన పరిశోధనల్లో, లేదా కడ్జు ఒరిజినల్ చైనా హెర్బ్ అది, దానిపైన జరిగిన పరిశోధనల్లో 57% పైన ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గిపోయింది అని బయటపడింది. సో ఇది అమేజింగ్ అనమాట. అట్లాగే మీకు అబ్స్టినెన్స్ డేస్ పెరిగాయి. ఒక వ్యక్తి ఆల్కహాల్కి మధ్యలో ఉండే గ్యాప్, ఆ రోజులు ఇది యూజ్ చేసిన వాళ్ళలో బాగా పెరిగింది అనే విషయం బయటపడింది. అట్లాగే బింజ్ డ్రింకింగ్ తగ్గింది. ఒక్కసారిగా ఒక 15 రోజుల పాటు వెర్రెక్కినట్టు రాత్రి పగలు తాగేసే అలవాట్లు విదారకంద తగ్గించగలిగింది. ఇది ఇండియాలో జరిగిన పరిశోధనలు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ పురేరియా అనే జాతికి చెందిన మొక్కలపైన జరిగిన పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారణ జరిగింది. సో దీన్ని, ఈ మూలికను మీరు వాడలేరు, చాలా జాగ్రత్తగా డోసేజ్ చెక్ చేసుకుని వాడుకోవాలి. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటేనే దీన్ని కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేయగలుగుతారు, లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా తీవ్రంగా ఉంటాయి. కొంతమందిలో వణుకులాగా వచ్చి కేకలు పెడుతూ ఉంటారు. ఇవి కూడా ట్రీట్మెంట్ మీరుగా చేయలేరు. ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో తీసుకోండి. ఇవి కాకుండా ఆయుర్వేదిక్లో అనేక రకాల మందులు దొరుకుతాయి. ఉదాహరణకి కళ్యాణక ఘృతం అని కానీ, గోమేద మణి భస్మం అని. గోమేద మణి భస్మం చక్కటి ఔషధం. ఇది ఈ పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, ఆల్కహాల్ మానేసినప్పుడు వచ్చే డిప్రెషన్ లక్షణాలు, బుర్ర పని చేయకపోవడం, తర్వాత వ్యక్తుల మీద కోప్పడడం, ఇరిటేట్ అవుతూ ఉండడం, తనకు తాను కుంగుబాటుకు గురవడం, వీటన్నిటికీ కూడా గోమేద మణి భస్మం చాలా బాగా పనిచేస్తుంది. అదే కాకుండా పునర్నవాది ఘృతం, పునర్నవాది కషాయం, ఇవి ఒక వ్యక్తి ఒళ్ళంతా నీరు పడడం సమస్యలు లాంటివి తగ్గిస్తే. అష్టాంగ లవణం చాలా మంచి మంది, ఇది ఆయుర్వేదిక్లో వాడతారు. ఈ అష్టాంగ లవణం కరెక్ట్గా యూజ్ చేస్తే ఆ పేషెంట్కి ఆల్కహాల్ అలవాట్లు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇక యోగా, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం ఆల్కహాల్ ట్రీట్మెంట్ అంతా ఒక ఎత్తు అయితే యోగా అనేది ఒక ఎత్తు. యోగా మీనింగ్ ఏంటి? యోగా చిత్తవృత్తి నిరోధకం. చిత్తవృత్తులు అంటే మన చిత్తం, మన బ్రెయిన్ చేసే పనుల్ని చిత్తవృత్తులు అంటారు. దాన్ని కంట్రోల్ చేసి దాన్ని ఒక లైన్లో పెట్టే శక్తి యోగాకు ఉంది. యోగా కనుక మీరు ప్రాపర్ ట్రైనర్ ఆధ్వర్యంలో మనసు పెట్టి నేను చెయ్యాలి అని కనుక చేయగలిగితే మీ బ్రెయిన్ మీరు చెప్పిన మాట వింటుంది. ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఎవరు చెప్పినా, ఎంతమంది ప్రేరేపించినా, ఎంతగా మభ్యపెట్టినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే శక్తి మీకు యోగా ఇస్తుంది. కాకపోతే ఇది మీరు రెగ్యులర్గా ప్రాపర్గా తెలిసిన వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలి. అనేక రకాల ఆసనాలు దీంట్లో వాడుతూ ఉంటారు. ఉదాహరణకి పశ్చిమోత్తాసనం కానీ, బాలాసనం కానీ, వజ్రాసనం కానీ, ఇవన్నీ కూడా అనేక రకాల
చక్కటి ఫలితాలని మీకు ఇస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ప్రాణాయామం, దీన్ని మించిందా లేదు. ప్రాణాయామం చేసిన వాళ్ళ బ్రెయిన్ అనేది వాళ్ళు ఎలా చెప్తే అలా ఉంటుంది. ఏది చేయమంటే అది చేస్తుంది, ఏది వద్దంటే అది మానేస్తుంది. ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళగలిగే శక్తి ప్రాణాయామానికి ఉంది. కాబట్టి ఆల్కహాల్ మానేయడం అనేది అసాధ్యం కాదు, కానీ సుసాధ్యం ఖచ్చితంగా కాదు. ఏదో ఒక టాబ్లెట్ చారులోనో సాంబార్లోనో కలిపేసి ఒక పొడి చేస్తే అది మానేస్తారనే భ్రమల నుంచి బయటికి రండి. అలాంటి వెర్రి పనులకి పూనుకొని ఏది ఉపయోగం లేక ఇంక తగ్గదులే అని మీరు నిరాశ పడకండి. ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్కహాల్ నుంచి బయటికి రావడం అసాధ్యమైతే కాదు. నమస్తే.